హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం రీసెంట్గా కానీ చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా నాట్ ఓన్లీ కానీ మూవీ ఇండస్ట్రీ మొత్తం మీద కూడాను ఈ విధంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హరాస్ చేస్తున్నారని ఒక్కొక్కరుగా బయటకు రావడం జరుగుతుంది. సో మొన్నటి వరకు మలయాళ ఇండస్ట్రీలో మనం ఇటువంటి ఒక విషయాన్ని చవి చూసాం. సో మలయాళంలో ఉన్నటువంటి కొందరు హీరోయిన్లు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లు కానివ్వండి, అసిస్టెంట్లు కానివ్వండి, లేదా ఒక ప్రత్యేకమైన ఒక హీరో మీద కూడాను అలిగేషన్ రావడం జరిగింది. సో మమ్మల్ని వేధింపులకి గురి చేశారని అండ్ సో చాలా విషయాల్లో సెక్సువల్ హరాస్మెంట్ చేశారని ఈ విధంగా మలయాళ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక ఊపిందనమాట ఈ కేసు. సో దీనికి సంబంధించి ఆ మూవీ యొక్క ఇండస్ట్రీ హెడ్ అయినటువంటి మోహన్ లాల్ కూడాను రిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నా ఇండస్ట్రీలో జరుగుతుందని మోహన్ లాల్ రిజైన్ చేశారు. రీసెంట్గా ఇలాంటి ఒక అనుభవమే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అయితే ఎదురైంది. సో ప్రముఖ డాన్స్ మాస్టర్ అయినటువంటి జానీ మాస్టర్ మీద ఆయన గ్రూపులో ఉండేటటువంటి ఒక అమ్మాయి 21 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లోని రాయదుర్గంలో. సో చాలా రోజులుగా నన్ను సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అండ్ చాలా రోజులుగా నన్ను అత్యాచారం చేస్తున్నారు, నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి రాయదుర్గంలో ఒక అమ్మాయి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జానీ మాస్టర్ పై. ఆ అమ్మాయి నార్సింగ్కి చెందినటువంటి అమ్మాయి అవటం వల్ల సో ఆ కేసుని హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులు నార్సింగ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మొత్తానికి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఈ విధంగా ప్రముఖ డాన్స్ మాస్టర్ అనేటువంటి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చేసరికి జనాలందరి దృష్టి కూడాను ప్రస్తుతం ఆ కేసు మీదే ఉందన్నమాట. జానీ మాస్టర్ గ్రూప్ లో ఒక మంచి డాన్సర్ అయినటువంటి ఒక అమ్మాయిని చాలా రోజులుగా జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతున్నాడని అండ్ తనతో పాటు లేకపోతే తనకి అవకాశాలు రావని చెప్పాడని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ లో పేర్కొందనమాట. సో చాలా సార్లు కూడాను చాలా ప్రదేశాలంటే ఎక్కడ అవుట్డోర్ షూటింగ్స్ ఉన్నా సరే సో వెళ్ళిన ప్రతి చోట కూడాను ఆవిడ చాలా హరాస్మెంట్ చేశాడని, ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా కూడాను ఏమాత్రం మర్యాద లేకుండా ప్రవర్తించేవాడని ఆవిడ కంప్లైంట్ లో పేర్కొంది. సో దీనికి సంబంధించి ఏంటంటే జానీ మాస్టర్ కి లింక్ ఉన్నటువంటి అంటే రాజకీయ పార్టీ పరంగా కావచ్చు, మూవీ ఇండస్ట్రీ పరంగా కావచ్చు, సో వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ మీద యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ని ఆయన విధుల నుంచి తప్పించింది అనమాట జనసేన పార్టీ. సో అలానే జనసేన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, కల్చరల్స్, ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో ఎందులో కూడాను జానీ మాస్టర్ అసలు ఇంటర్ఫేర్ అవ్వకూడదని, అసలు ఎందులోనూ పాల్గొనకూడదని చెప్పి ఈ విధంగా జనసేన పార్టీ కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది. అండ్ దాంతో పాటు మూవీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇది గట్టి దెబ్బ అనమాట. అంటే ఇకపై అంటే అటువంటి మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు చేసిన పని వల్ల ఏంటంటే మూవీ ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వస్తుందని మూవీ ఇండస్ట్రీ క్లబ్ ఏదైతే ఉందో సో వాళ్ళు కూడాను ఇది కానీ ప్రూవ్ అయితే మాత్రం జానీ మాస్టర్ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికే ఆయనకున్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కార్డ్స్ అన్నింటినీ కూడా రద్దు చేసింది అనమాట. సో ఈ విధంగా ప్రెసెంట్ జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ పరంగా సో ఈ విధంగా పార్టీ పరంగా కానీ మూవీ ఇండస్ట్రీ పరంగా కానీ ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. సో మొత్తానికి జానీ మాస్టర్ చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి ఇప్పటికే నెటిజన్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇటువంటి పేరున్నటువంటి డాన్స్ మాస్టర్ ఇలాంటి పనులు చేస్తూ వస్తారని కొంతమంది మహిళలు కూడా దుర్భాషలు అంటే చాలా రాంగ్ గా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, వాళ్ళకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ని చెప్తున్నారు అనమాట కామెంట్స్ రూపంలో. సో మరి జానీ మాస్టర్ వైఫ్ అయినటువంటి ఆయేషా చెప్పేటటువంటి విషయం ఏంటంటే సో ఇది కేవలం యూనియన్ లో ఉండేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర కోణం మాత్రమే. సో ఒకప్పుడు ఏంటంటే ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కడ నాన్ యూనియన్ సభ్యులు ఎవరైతే ఉంటారంటే అసలు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా కార్డ్ అనేది ఇస్తారు కదా యూనియన్ మెంబర్స్ కి. సో ఆ కార్డ్ లేని వాళ్ళు అక్కడికి వచ్చి పని చేస్తుంటే జానీ మాస్టర్ వెళ్ళి సో నాన్ యూనియన్ వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు, ఎందుకంటే యూనియన్ లో ఉండే వాళ్ళకి మేము ఉపాధి కల్పించాలని చెప్పి ఆ టైంలో చిన్న గొడవ అయితే జరిగింది. సో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకున్న టైంలో ఇది నచ్చినటువంటి మూవీ క్లబ్ ఏదైతే ఉందో సో వాళ్ళు రాంగ్ గా ఎలిగేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా జానీ మాస్టర్ మీద ఒక కేసు పెడితే ముఖ్యంగా అది మహిళ సైడ్ నుంచి కానీ వచ్చిందంటే జానీ మాస్టర్ కెరియర్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనే కేవలం ఇలా చేస్తున్నారని చెప్పి జానీ మాస్టర్ వైఫ్ అయినటువంటి ఆయేషా చెప్పడం జరిగింది. బట్ ఇప్పటికే ఇచ్చినటువంటి ఈ కేసులో మనం కానీ చూసుకున్నట్లయితే అమ్మాయి ఇచ్చినటువంటి కేసులో ఆయేషా కూడాను ఈ విధంగా ఆ అమ్మాయిని ఫోర్స్ చేసిందని, తన భర్తని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసిందని మరో కోణంలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ విధంగా జానీ మాస్టర్ కేసు అయితే ప్రెసెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ గా మారుతోంది. సో ప్రస్తుతం ఈ విషయం మీద ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ జానీ మాస్టర్ గురించి మీ ఓన్ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.